హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈరోజు మనం ఈ వీడియోలో దేని గురించి మాట్లాడబోతున్నాం అంటే, ఎవరెవరి దగ్గర అయితే ఫ్లవర్ ఉందో సో ప్రతి ఒక్కరైతే ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేసి ఉంటారు అనమాట. సో దాని గురించి అయితే మాట్లాడబోతున్నాం ఈ వీడియోలో. అండ్ నన్ను చాలామంది కూడా అడిగారు, సో బ్రో ఇలా ఎందుకు వస్తుంది అండ్ ఇలా వచ్చినప్పుడు మనం ఫిష్ని ఎలా సేవ్ చేసుకోవాలని చెప్పి చాలామంది అడిగాను నన్ను. సో అందు గురించి క్లారిటీగా ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో ఏం లేదు గైస్, సో నార్మల్గా ఫ్లవరాన్కి స్ట్రెస్ అయితే వస్తుంది కదా. సో ఇది దాదాపుగా చాలామంది ఫేస్ చేసి ఉంటారు. స్ట్రెస్ అనేది ఫ్లవరాన్కి చాలా చాలా కామన్ అనమాట. సో దాన్ని మనం ఎలా రాకుండా చూసుకోవాలి అండ్ వస్తే దాని నుంచి మనం ఎలా నార్మల్ స్టేజ్కి తీసుకురావాలి ఫిష్ అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఈ వీడియో చాలా బాగుంటుంది గైస్. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్ కూడా ఉంటుంది ఈ వీడియో, ఓకేనా. అండ్ ఇంకేమాత్రం నేర్చుకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గైస్, ఫస్ట్ థింగ్, ఫ్లవరాన్ వచ్చేసరికి రెండు విధాలుగా స్ట్రెస్లోకి వెళ్తుంది అనమాట. సో రెండు విధాలుగా, ఒకటి వచ్చి ఏంటంటే ట్రావెల్ స్ట్రెస్ అనమాట. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫిష్ని ఇక్కడ నుంచి వేరే ఒక స్టేట్కి పంపిస్తున్నాను అనుకోండి. సో నైట్ ఫుల్ అది మనం కవర్లోనే ఉంటుంది అనమాట ఫిష్. సో ఇది ట్రావెల్ స్ట్రెస్ అనమాట. సో అక్కడికి వెళ్ళగానే కొంచెం స్ట్రెస్లో ఉంటుంది. ఇది ట్రావెల్ స్ట్రెస్. ఇంకోటి వచ్చేసరికి హెల్త్ ఇష్యూస్ వల్ల వచ్చే స్ట్రెస్. సో ఇవి రెండు అనమాట స్ట్రెస్సెస్లో రెండు మనం డివైడ్ చేసుకోవచ్చు. సో ఈ రెండింటిని ట్రావెల్ స్ట్రెస్ ఏంటంటే నార్మల్గా మనకు ఫిష్ ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు సో కొంచెం కవర్లో ఉండడం వల్ల కొంచెం స్ట్రెస్ అనేది ఫీల్ అవుతుంటుంది. అండ్ కొత్త ప్లేస్ అండ్ కొత్త వాటర్ అండ్ కొత్త ట్యాంక్. సో నార్మల్గా సో ఇందువల్ల అయితే స్ట్రెస్లోకి వెళ్తుంటుంది. సో సింపుల్గా మీరు ఇన్ కేస్ యాక్చువల్లీ ఫస్ట్ నేను ట్రావెల్ స్ట్రెస్ గురించి చెప్తాను, ఆ తర్వాత నార్మల్ స్ట్రెస్ గురించి చెప్తాను. సో దీని రెండింటిని ఎలా ట్రీట్ చేయాలో కూడా చెప్తాను. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ట్రావెల్ స్ట్రెస్. ఈ ట్రావెల్ స్ట్రెస్ ఏంటంటే మనం ఇప్పుడు నాకు చెప్పాను కదా ఇందాక, సో నేను ఫిష్ని పంపించినప్పుడు సో వాళ్ళకి రిసీవ్ చేసుకొని అండ్ కొత్త వాటర్ అండ్ కొత్త ట్యాంక్ కాబట్టి సో కొంచెం భయపడుతుంటుంది. అప్పుడు స్ట్రెస్ తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఆ స్ట్రెస్ని ఎలా రిలీజ్ చేయాలంటే సింపుల్ అనమాట. ఫస్ట్ థింగ్, మనం ఫిష్ని ఎప్పుడైతే మనం ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకోండి. సో ఇప్పుడు వేరే స్టేట్ నుంచి ఫిష్ నా దగ్గరకు వచ్చింది. సో ఆ డే ఏం చేస్తానంటే ఫిష్ని మనం రిలీజ్ చేసిన తర్వాత, సో ఎలా రిలీజ్ చేయాలో మీకు తెలుసు, అక్యుములేట్ చేసిన తర్వాత ఫిష్ని అయితే ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది ట్యాంక్లకి. సో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం దానికి ఫీడ్ అనేది ఇవ్వకూడదు అనమాట. సో ఫస్ట్ థింగ్, ఫీడ్ అనేది పెట్టకూడదు. ఎందుకంటే ఫీడ్ వేసినా సో అది భయపడుతుంటుంది. సో ఫుడ్ తిందో ఆ ఫుడ్ అంతా కిందే ఉండిపోయి సో దాని నుంచి అమ్మోనియా, నైట్రోజన్ వచ్చి ఆ ఫిష్ అనేది ఇంకొంచెం ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పి ఫుడ్ అనేది ఇవ్వకూడదు, వన్ డే ఫుల్ మనం ఫీడ్ ఇవ్వకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే లైట్స్ అనేది ఆఫ్లో ఉండాలన్నమాట. సో మనం కొంతమంది ఏంటంటే కొత్తగా తెచ్చుకుంటారు. సో తెచ్చుకొని లైట్స్ అన్నీ ఆన్ చేసుకొని మోటార్ని మంచి పవర్ ఫిల్టర్ పెట్టేసి కొంచెం లైట్స్ అన్నీ ఆన్ చేసుకొని పెట్టేసుకుంటారు. సో ఇప్పుడు వచ్చింది వాళ్ళకి కొంచెం హ్యాపీనెస్లో. బట్ అలా చేయకూడదు అనమాట. లైట్ అనేది ఒక 2 days వరకు ఆఫ్లో అయితే ఉండాలి. కంపల్సరీగా లైట్ అనేది ఆన్ చేయొద్దండి, ఓకేనా. సో ఎందుకంటే ఫిష్ అనేది కొంచెం అందులో కంఫర్ట్ ఫీల్ అవ్వాలి. సో ఫీల్ అయిన తర్వాతనే అండ్ అది స్ట్రెస్ నుంచి బయటకు రావడం జరుగుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం ఫిష్ కొన్న తర్వాత ట్రావెల్ స్ట్రెస్ ఏదైతే ఉందో కొన్న తర్వాత మనం వెళ్ళి దాన్ని ఊరికే డిస్టర్బ్ చేస్తూ అంటే ఇంకోటి ఏదో దాన్ని కొంచెం డిస్టర్బ్ చేస్తూ దాన్ని ఇలా టచ్ చేస్తూ ట్యాంక్ దగ్గర సో ఇలా కూడా చేయకూడదు అనమాట. సో కొంచెం అది భయపడుతుంటుంది కాబట్టి ఇంకా భయం అనేది కొంచెం ఇంకొంచెం ఎక్కువ స్ట్రెస్లోకి వెళ్ళిపోద్ది. సో అలా చేయకండి. సో దాన్ని మీరు వన్స్ రిలీజ్ చేసిన తర్వాత లైట్స్ అన్ని ఆఫ్లో పెట్టేసి ఫీడ్ ఇవ్వకూడదు. సో స్పాంజ్ ఫిల్టర్ అయితే వాడాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు పవర్ ఫిల్టర్ వాడాలనుకోరు, ఆల్రెడీ స్ట్రెస్లో ఉంటుంది. సో పవర్ ఫిల్టర్ వల్ల కొంచెం పవర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం స్ట్రెస్లోకి వెళ్ళిపోద్ది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే స్పాంజ్ ఫిల్టర్ వాడుకోవచ్చు బెస్ట్ మీరు, ఓకే. ఇదనమాట. సో నార్మల్గా ఇలా ఒక 2 days పెట్టేశారనుకోండి. సో నార్మల్గా ఫిష్ దానంతకి అదే స్ట్రెస్లో నుంచి బయటకు వస్తుంటుంది. సో మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే, మీరు కొత్తగా ఫిష్ తీసుకున్నారు సో ట్యాంక్లోకి ఇంట్రడ్యూస్ చేయాలంటే నార్మల్గా మనకి స్టోర్లో స్ట్రెస్ హీల్ అనే ఒక మెడిసిన్ దొరుకుతుంది అనమాట. స్ట్రెస్ హీల్ అని చెప్పి. సో అదేంటంటే వాటర్ pH లెవెల్స్ కానీ అండ్ వాటర్లో వచ్చేసరికి మనకి క్లోరిన్ ఉంటుంది. సో క్లోరిన్ అంతా రిమూవ్ చేస్తుంది కొంచెం గుడ్ బ్యాక్టీరియాస్ వల్ల. అది కొంచెం వాటర్ని కొంచెం ఫిష్కి అనుకూలంగా మారుస్తుంది అనమాట. మారుస్తున్నప్పుడు ఆ స్ట్రెస్ అనేది కొంచెం తగ్గుతుంది. సో ఇది కూడా యూజ్ చేయొచ్చు మీరు. స్ట్రెస్ రిలీఫ్ అని ఒకటి వస్తుంది. సో అదైతే యాడ్ చేసుకొని ఫిష్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఒక 2 days వరకు ఉంటే అదే సెట్ అయిపోద్ది ట్యాంక్లో. సో ఇలా ఆ స్ట్రెస్ అనేది మనం ఇలా ఫ్రీ చేసుకోవచ్చు. సో మన ఫిష్ని మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురావచ్చు. అండ్ ఇంకో స్ట్రెస్ ఏంటంటే గైస్, మేజర్ థింగ్, మనము ఫ్లవరాన్ ఎప్పుడు సిక్ అయింది తెలుసుకోవాలంటే చెప్పాను కదా, ఇనిషియల్ స్టేజ్లో మనం తెలుసుకోవాలి, ఓకేనా. సో ఇనిషియల్ స్టేజెస్లో మనం తెలుసుకోవాలంటే ముందుగా ఫిష్ అనేది స్ట్రెస్లోకి వెళ్ళిపోద్ది. సో ఇది మెయిన్ ఒక మనకి సిమ్టమ్ అనమాట. మెయిన్ సిమ్టమ్ ఫిష్ అనేది స్ట్రెస్లోకి వెళ్ళిపోద్ది. సో ఆ స్ట్రెస్ ఏంటంటే ఏదైనా ఒక డిసీజ్ కానీ, వైట్ పోప్ కానీ, వైట్ స్పాట్స్ కానీ, లేదా ఇంకోటి ఏదో కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ మ్యాక్సిమం ఉండదు అనుకోండి. ఉంటుంది, అది కూడా ఉంటుంది. మనం ఓవర్ ప్రోటీన్ ఫీడ్ ఇవ్వడం వల్ల మనకి కిడ్నీస్ కూడా డ్యామేజ్ అవుతుంటాయి. ఇంకోటి వాటర్ పాయిజన్ అవ్వడం వల్ల. సో ఇప్పుడు నేనైతే చెప్పాను ఈ 3 points వల్ల మేజర్గా దానికి స్ట్రెస్ అనేది వస్తుంది అనమాట. ఒకటి వాటర్ పాయిజన్ అండ్ ఇంకోటి వైట్ పోపు అండ్ ఇంకోటి వచ్చేసరికి వైట్ స్పాట్స్. సో ఇవి దానికి వచ్చే మేజర్ డిసీజ్. ఇవి నార్మల్గా వస్తాయి అనమాట. ఈ 3 డిసీజ్ వల్ల నార్మల్గా వస్తాయి. 2 డిసీజ్ నార్మల్గా వస్తాయి. అండ్ వాటర్ పాయిజన్ ఎందుకంటే మనం వీక్లీ మెయింటెనెన్స్ కరెక్ట్గా చేయకపోతే వాటర్ పాయిజన్ వల్ల కూడా ఫిష్ స్ట్రెస్లోకి వెళ్ళిపోద్ది. సో ఇది
చెప్పాను కదా. సో యాక్చువల్లీ ఈ ట్రావెల్ స్ట్రెస్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో ఎలా మనం దాన్ని ఓవర్కమ్ చేయాలని చెప్పి. అండ్ తర్వాత వచ్చేసరికి మనకి ఈ డిసీజ్ వల్ల కానీ వాటర్ పాయిజన్ వల్ల కానీ దానికి స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంటుంది. సో ఇది ఏంటంటే సింపుల్గా మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫిష్ స్ట్రెస్లో ఉందనుకోండి, స్ట్రెస్లో ఉన్నప్పుడు మనం అమాంతం వాటర్ చేంజ్ అనేది చేయకూడదు అనమాట. అమాంతం వాటర్ అంటే లైక్ 50% కానీ ఇంకా ఎక్కువ కానీ వాటర్ అనేది చేంజ్ చేయకూడదు. సింపుల్గా మనం ఏం చేయాలంటే ఒక 25% వరకు వాటర్ చేంజ్ చేసుకోవాలి. 20% వరకు వాటర్ చేంజ్ చేసుకుని ఫిష్ అయితే ఎప్పుడు స్ట్రెస్ వెళ్తాం. ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటుందంటే గైస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది మేలే కొంటున్నారు కాబట్టి మెయిల్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫీమేల్కి మాక్సిమం ఎలాంటి ఒక డిసీజ్ రావన్నమాట, మేల్స్కే మనకి ఎక్కువగా డిసీజ్ అయితే అటాక్ అవుతుంటాయి. ఓకేనా. సో మెయిల్కి ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కలరేషన్ అనేది చాలా వరకు డార్క్ అయిపోద్ది అనమాట. ఫస్ట్ థింగ్ కలర్ అనేది ఫుల్ డార్క్ అయిపోద్ది. ఓకేనా. నార్మల్ కలర్ అయితే ఉండదు. మనం ఫస్ట్ కొన్నప్పుడు ఎలా ఉండదో, సో కంట్రోల్ అయిన తర్వాత స్ట్రెస్కి వెళ్ళిన తర్వాత మన దగ్గర కలర్ అనేది ఫుల్ డార్క్ అయిపోతుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే డార్క్ అంటే బ్లాకిష్ కలర్లో అయిపోతుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి హంప్ అనేది చాలా వరకు స్మాల్ అయిపోద్ది అనమాట, కొంచెం ఏదో పంచర్ అయినట్టు కొంచెం అణిగిపోతూ ఉంటుంది. ఓకేనా. సో ఇది మనకి స్ట్రెస్లో ఉందని ఒక సిమ్టమ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఫ్రీగా ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ ఫిష్ మనకి ఎంత ఫ్రీగా తిరుగుతుందో, సో ఇది వచ్చి అవుట్ ఆఫ్ స్ట్రెస్ అనమాట. బట్ ఇలా అయితే యాక్ట్ చేయదనమాట. సో ఇది నార్మల్ బిహేవియర్. మనకి ఏంటంటే నార్మల్గా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏదో ఒక మూలను వెళ్ళి కూర్చోవడమో, లేదంటే ఫిల్టర్ వెనకాల దాక్కోవడమో, సో ఇలా చేస్తుంటాయి ఫిషెస్. ఓకేనా. సో దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలంటే సింపుల్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరు వాటర్ చేంజ్ చేసుకుంటలేదని మీకే తెలిసిపోతుంది. సో మీరు వాటర్ కరెక్ట్గా ప్రాపర్గా చేంజ్ చేస్తలేదని చెప్పి, సో అప్పుడు స్ట్రెస్లోకి వెళ్ళిందంటే నార్మల్గా మీరు అనుకోవచ్చు వాటర్ పాయిజన్ అయిందని చెప్పి. సో వాటర్ పాయిజన్ అయినప్పుడు సింపుల్గా 20% వాటర్ అయితే చేంజ్ చేసుకోండి. 25% వాటర్ చేంజ్ చేసుకున్న తర్వాత మనకి ఇందాక చెప్పాను కదా, సో స్ట్రెస్ హీల్ దొరుకుతుందని చెప్పి ఆ స్ట్రెస్ హీల్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. స్ట్రెస్ హీల్ యాడ్ చేసుకోవాలి అండ్ ఫాస్టింగ్ అయితే పెట్టాలి, కంపల్సరీగా ఫాస్టింగ్ అయితే పెట్టాలి. అండ్ ఇంకోటి ఏంటంటే కంపల్సరీగా ఫిష్కి వీక్లీ వన్స్ అయితే ఫాస్టింగ్ 100% అయితే ఉండాలి గైస్. సండే లేదంటే ఎప్పుడైతే మీరు వాటర్ చేంజింగ్ డే ఉంటుంది కదా, వీక్లీ వాటర్ చేంజింగ్ డే ఉంటుంది, ఆ డేలో ఫాస్టింగ్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇంకే స్ట్రెస్ వెళ్ళిపోయింది, సో చెప్పాను కదా 25% వాటర్ చేంజ్ చేయండి, కొత్త వాటర్ యాడ్ చేయండి. కొత్త వాటర్ అంటే మళ్ళీ మీరు డైరెక్ట్ ట్యాప్ వాటర్ అయితే యాడ్ చేయకూడదు, స్టాక్ పెట్టుకోవాలి. వాటర్ అయితే ఒక 3 days 4 days స్టాక్ పెట్టుకుని ఆ వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ యాడ్ చేసుకున్నాక ఏం చేయాలంటే మనకి నార్మల్గా ఈ స్టోర్స్లో మనకి స్ట్రెస్ హీల్ అని చెప్పి ఒక మెడిసిన్ దొరుకుద్ది అనమాట. మిస్టర్ బ్లూ అది కూడా వాడచ్చు. మిస్టర్ బ్లూ ఎందుకంటే వాటర్ కోసం అనమాట. సో మనం స్ట్రెస్లో ఉన్నప్పుడే కాదు, వాటర్ pH లెవెల్ కానీ సో అంత కంట్రోల్గా ఉంటుంది, ఫిష్కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మిస్టర్ బ్లూ అయితే వాడుతుంటారు. సో మిస్టర్ బ్లూ అయితే అంతకు వాడకండి. ఈ స్ట్రెస్ హీల్ ఏదైతే ఉందో అదైతే వాడండి అనమాట. సో అది వాడండి, లైక్ అందులో రాసి ఉంటారు అనమాట. సో ఎంత మీ ట్యాంక్ కెపాసిటీ దానికి తగ్గట్టు మీరు మెడిసిన్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అదైతే యాడ్ చేసుకోండి. అది యాడ్ చేసిన తర్వాత ఫుడ్ అయితే ఇవ్వకూడదు అనమాట. ఫుడ్ అయితే ఇవ్వకూడదు. అండ్ లైట్స్ కానీ మనకి పవర్ ఫిల్టర్ ఏదైనా ఉంటే అన్నీ రిమూవ్ చేసేయండి. సింపుల్గా మనం దాన్ని బయటకు తీసుకొచ్చేయచ్చు అనమాట స్ట్రెస్ నుంచి. సో ఇంకోటి మనకి ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ పాయిజన్ కాలేదు, సో మీరు నార్మల్గానే వీక్లీ కరెక్ట్గా వాటర్ అనేది కరెక్ట్గా చేంజ్ చేస్తున్నారు, సో వీక్లీ మెయింటెనెన్స్ పర్ఫెక్ట్గా ఉంది, బట్ నా ఫిష్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది. సో మేజర్ ప్రాబ్లం ఏముండొచ్చు, సో ఏంటంటే మనకి ఫిష్కి ఏదో ఒక డిసీజ్ అయితే వచ్చిందని మనం కనిపెట్టాలన్నమాట. సో ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం దాని షిట్ చూడాలి. సో అది పూప్ అయితే వెళ్తుంది కదా, సో ఆ పూప్ నార్మల్గా వస్తుందా లేదంటే వైట్ కలర్లో వస్తుందా. సో వైట్లో వస్తుందంటే అది వైట్ పూప్ డిసీజ్ అనమాట. సో వైట్ పూప్ డిసీజ్ ఏంటంటే దాని స్టమక్లో చాలా వరకు వామ్స్ అయితే ఉన్నాయి, సో దాని స్ట్రెంత్ అంతా కూడా లాగేస్తుంది అనమాట. సో ఇది వైట్ పూప్ డిసీజ్. సో దీన్ని మనం ఎలా ట్రీట్ చేయాలంటే సింపుల్గా డీవార్మింగ్ అయితే చేసుకోవాలి. సో మంత్లీ డీవార్మింగ్ ఎలా చేసుకుంటామో, సో ఎప్పుడైతే వైట్ పూప్ అయిందో అప్పుడైతే మనం డీవార్మింగ్ కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. సింపుల్ అనమాట. మనకి నార్మల్గా మీరు బెస్ట్ గైస్ ఎవరో కొంతమంది చెప్తుంటారు మెట్రోజోల్ 400 వాడండి, వాడకూడదు అనట్లే నేను, వాడండి. బట్ సేఫ్ సైడ్కి నన్ను అడిగితే వామౌట్ మెడిసిన్ అని దొరుకుతుంది అనమాట. సో నేను కూడా వాడాను. యాక్చువల్లీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను నేను మెట్రోజోల్ 400 వాడండి, నో ప్రాబ్లం అని చెప్పి. బట్ అది వాడాను అండ్ వామౌట్ మెడిసిన్ కూడా నేను వాడాను. వాడిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మెట్రోజెల్ 400 వల్ల ఫిష్ అయితే చనిపోదు అనమాట. బట్ వామౌట్ వాడారనుకోండి మీకు కొంచెం సేఫ్ సైడ్ ఉంటారనమాట. మీరు కొంచెం ఒక 10% సేఫ్ సైడ్ ఉంటారనమాట. మీరు వామౌట్ మెడిసిన్ వాడండి. లేదు నాకు వామౌట్ మెడిసిన్ దొరకట్లేదు అంటే మీ దగ్గర ఉన్న మెడికల్స్లో వెళ్ళి మెట్రోజెల్ 400G అని చెప్పి ఒక ట్యాబ్లెట్ దొరుకుతుంది అనమాట. సో అది తీసుకొచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిష్ ఇది వచ్చేసరికి ఒక 2 inches ఉందా, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ ఫిష్ ఒక 2 inches ఉంటుంది అనమాట. ఇది కనిపిస్తుందా, ఇది ఒక 2 inches ఉంటుంది. సో ఇలాంటి ఒక ఫిష్కి మీరు ఇవ్వాలంటే హాఫ్ ట్యాబ్లెట్ ఇవ్వాలి, అర్థం కదా. సో హాఫ్ ట్యాబ్లెట్ ఇన్ కేస్ ఫిష్ ఏమైనా ఒక 4 inches ప్లస్ ఉందనుకోండి, అప్పుడు మీరు ఫుల్ ట్యాబ్లెట్ ఇవ్వచ్చు.
మీ ట్యాంక్ సైజ్ని బట్టే గైస్. ట్యాంక్ చిన్నదైతే హాఫ్ టాబ్లెట్ ఇవ్వండి, ఫిష్ కూడా చిన్నది కాబట్టి హాఫ్ టాబ్లెట్ ఇచ్చుకోవచ్చు. లేదా ట్యాంక్ ఒక 3 feet ఉంది అన్నప్పుడు 2 అయితే వాడాల్సి ఉంటుంది. ట్యాంక్ 3 feet ఉంటే 2 వాడాలి, 2 feet ఉంటే 1 వాడితే సరిపోద్ది, ఫిష్ ఒక సైజ్ని బట్టి. ఓకేనా. సో ఇది ఎలా వాడాలంటే మనం డైరెక్ట్గా వాటర్లోకి అయితే యాడ్ చేసుకున్నంత అంత మంచిది. ఎందుకంటే యాడ్ చేసుకున్నా కూడా దాని లోపల వెళ్తుంది, వెళ్ళదు అనట్లేదు. బట్ మీరు ఏం చేస్తారంటే ఒక కంటైనర్లోకి ఫుడ్ సోక్ చేసుకొని, లైక్ 1 కంటైనర్లోకి ఫుడ్ అయితే ఇదో, సో ఫస్ట్ డిజాల్వ్ చేసుకోవాలన్నమాట ట్యాబ్లెట్ని డిజాల్వ్ చేసుకున్న తర్వాత అండ్ దీన్ని అయితే యాడ్ చేసుకొని ఫుడ్ని అయితే బాగా సోక్ చేసిన తర్వాత దానికి ఫీడ్ చేయండి. సో అప్పుడు మనకి డైరెక్ట్గా మెడిసిన్ కడుపులోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పుడు ఆ ఫిషెస్ అన్నీ కూడా మనకి బయటకు వచ్చేస్తాయి అనమాట. దీన్ని అది షిట్ వెళ్తుంది కదా, పూపు వెళ్తుంది కదా, సో అప్పుడు అంతా కూడా బయటకు వచ్చేస్తాయి. సో ఆ నెక్స్ట్ డే మీరు ఎప్పుడైతే డివార్మింగ్ చేస్తారో ఆ నెక్స్ట్ డే ఏం చేస్తారంటే ఆ డివార్మింగ్ చేసిన తర్వాత ఫుడ్ అయితే ఇవ్వకూడదు అనమాట. అసలు డివార్మింగ్ అయిన తర్వాత 24 hours ఫుడ్ అయితే ఇవ్వకూడదు. సో డివార్మింగ్ చేసిన తర్వాత దానికి లూజ్ మోషన్ అయ్యి మొత్తం కూడా అంతా బయటకు వచ్చేస్తాం అనమాట. బయటకు వచ్చిన తర్వాత మొత్తం అన్నీ కూడా మనం సైఫన్ పేపర్తో క్లీన్ చేసుకొని తర్వాత స్ట్రెస్సీలు అయితే యాడ్ చేసుకొని లైట్స్ అవన్నీ కూడా ఆఫ్లో పెట్టుకొని 2 days ఉంటే 2 days ఉంటే చాలు. 1 day ఉన్నా సరిపోతే. ఒక 2 daysలో మనకి ఫిష్ అనేది కంప్లీట్గా రికవర్ అయిపోయి స్ట్రెస్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలానే కాదు గైస్, కొంచెం ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ డోర్ ఉంది, సో ఇక్కడ ఫిష్ ఉంది. సో మనం ఇలాగే వెళ్తూ వస్తుండాలి. లైక్ డోర్ ఉంది అనుకో, డోర్ సడన్గా పడినప్పుడు కానీ, సో ఫిష్ ఎప్పుడైతే భయపడినప్పుడు కూడా స్ట్రెస్కి వెళ్ళిపోతుంటుంది. సో ఆ టైంలో ఏం చేస్తారంటే కొంచెం దాన్ని సేఫ్గా ఎవరైతే మనిషి లెక్క చాలా వరకు వెళ్తూ ఉండరో అలాంటి ఒక ప్లేసెస్లో పెట్టుకోవచ్చు. సో అలాంటి ఒక ప్లేస్లో పెట్టుకున్నా స్ట్రెస్లోకి అయితే వెళ్ళదనమాట. సో మేజర్ ప్రాబ్లం ఫ్లవరంతో వచ్చింది ఏంటంటే స్ట్రెస్లోకి వెళ్ళిపోవడం. సో ఇది మేజర్ ప్రాబ్లం ఫ్లవరంతో. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, సో స్ట్రెస్ సీల్ వాడుకోవచ్చు మీరు బెస్ట్. అది ఎలా వాడాలో కూడా చెప్పాను మీకు. సో ఏ ప్రాబ్లమ్స్కి వెళ్ళాలని చెప్పాను. అండ్ ఇంకోటి ఏంటంటే వైట్ పుప్ గురించి చెప్పాను కదా, అండ్ వైట్ స్పాట్స్ గురించి చెప్పలేదు మీకు. వైట్ స్పాట్స్ ఏంటంటే ఇది కోల్డ్ వెదర్ వల్ల ఫ్లవరాన్స్కి వస్తుంటుంది. మేజర్ ఇది సమ్మర్ టైమ్స్ రాదు. చాలా వరకు ఈ వింటర్ సీజన్లో, రైనీ సీజన్లోనే చాలా వరకు మనకి ఫిషెస్కి అయితే వైట్ స్పాట్ డిసీజ్ అయితే వస్తుంటుంది. సో వైట్ స్పాట్ డిసీజ్ వచ్చినప్పుడు ఏం లేదు కదా, సింపుల్గా మీరు ఒక 3 daysలో రికవర్ చేయొచ్చు ఫిష్ని. సింపుల్గా మీరు ఏంటంటే సో ఫిష్లో వచ్చేసరికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, రాక్ సాల్ట్ ఉంటుంది కదా, సో రాక్ సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి. ఆ తర్వాత హీటర్ అయితే పెట్టుకోండి. సింపుల్ హీటర్ పెట్టుకున్నారనుకోండి, సో వాటర్ ఒక టెంపరేచర్ కొంచెం 28 degrees పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. అప్పుడు పెట్టుకున్నప్పుడు ఏంటంటే డిసీజ్ అంతా కూడా వెళ్ళిపోతుంటుంది. సో ఇది సింపుల్ అనమాట. సో దాని నుంచి మనం ఈజీగా రికవరీ చేసుకోవచ్చు. ఓకేనా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్ట్రెస్లోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలని చెప్పి. సో ఇది గైస్ ఈరోజుకి వీడియో మీకు నచ్చింది అనుకోండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకేనా. సో మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.